Praise the Lord. We greet you in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రశస్తమైన నామములో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. For our evening meditation, let us turn to first epistle of Peter, 1 Peter chapter 2 verse 21. ఈ దిన సాయంకాల ధ్యానాంశముగా మనము పేతురు పత్రికలోను అదేవిధంగా ఎఫెస్సి పత్రికలో ఉన్నటువంటి కొన్ని సంగతులను ఆలోచన చేద్దాం. The first portion is మొదటి భాగం ఏమనగా 1 Peter chapter 2 verse 21. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము verse 21. 21వ వచనాన్ని చదువుదాం. We'll read from verse 21 to 24. మనము 21 నుంచి 24 వచనాల వరకు చదువుదాం. For Christ also suffered for you, leaving you example, so that you should follow in his footsteps. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. You see this line, so that you should follow in his footsteps. ఈ వచన భాగంలో ఉన్న ఒక లైన్, ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన అడుగు జాడల యందు అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. Today the Holy Spirit is going to tell you what are his footsteps. ఈ దినాన పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అడుగు జాడలు ఏమిటి, so that we may follow his footsteps. మనము ఆ అడుగు జాడలను తెలుసుకున్నట్లయితే వాటిని మనము అనుసరించాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Now let us read verse 24 also. మనము 24వ వచనాన్ని కూడా మనము చదువుకున్నట్లయితే He personally bore our sins in his body on the tree. ఆయన తనకు తానే తన శరీరమందు సిలువ మాను మీద మన పాపములను మోసుకొనెను అనేటువంటి మాటను మనం గమనించాలి. And by his wounds you have been healed. ఆయన once again, by his wounds you have been healed. ఆయన గాయముల చేత మనము స్వస్థత పొందాము అన్నటువంటి మాటను గమనిస్తున్నాం. So this evening meditation, the Holy Spirit is insisting us to think about his footsteps. ఈ సాయంకాల వేళ ధ్యానాంశంలో మనం ఆలోచించవలసినటువంటి సంగతి ఏంటంటే ఆయన అడుగు జాడలు ఏమిటి. The first footstep that we can see in Philippians chapter 2 and verse 8. మొదటి ఆయన అడుగు జాడ ఏమనగా Philippians chapter 2 verse ఫిలిప్పీలకు రాసిన పత్రిక chapter 2 verse 8. 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. So the first footstep is he was very obedient to his father. మొట్టమొదటి ఆయన చూపించినటువంటి మాదిరి అడుగుజాడ ఏమనగా తండ్రి అయినటువంటి దేవునికి విధేయత చూపించడం. This is very important in our Christian life. ఇది మన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. After accepting Christ as our personal savior, నీవు ఎప్పుడైతే వ్యక్తిగతముగా నీ సొంత రక్షకునిగా యేసుక్రీస్తును అంగీకరిస్తావో we have to be obedient to Christ and to Father. ఖచ్చితంగా తండ్రి అయిన దేవునికి నీవు విధేయత చూపవలసిన వాడవుగా ఉన్నావు. The obedience only will bring all the spiritual blessings. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నిటికీ కారణం మనము తండ్రి పట్ల చూపిస్తున్నటువంటి విధేయత అన్నటువంటి విషయాన్ని గమనించాలి. So even Christ obeyed his father and he obeyed unto the death of the cross. మరి క్రీస్తు కూడా తన తండ్రికి విధేయత చూపిన వాడై ఆ విధేయత ప్రకారంగానే సిలువలో మరణించాడు, సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. And the second footstep we can see in Hebrews chapter 12 and verse 2. రెండవ మాదిరికరమైనటువంటి అడుగుజాడ ఏమనగా హెబ్రీలకు రాసిన పత్రిక Hebrews chapter 12 and verse 2. 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మనము కూడా
ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. In this verse, you will see that Christ endured the cross. ఈ వచనములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సిలువలో తన ప్రాణమును లేదా సిలువను సహించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. So enduring the cross is another second step. సిలువను సహించడం అన్నది యేసుక్రీస్తు చూపిన మరి ఒక రెండవ మాదిరికరమైనటువంటి అంశము. Okay, you can think that it is not very easy to endure the cross. ఇది once again, you may think that enduring the cross is not easy. సిలువను సహించడం అన్నది చాలా సులభమైనటువంటి సంగతి అయితే కాదు. But it is possible because you will be strengthened by Christ and you will be strengthened by God. ఇది ఎప్పుడు సులభం అవుతుంది మనకు అని అంటే యేసుక్రీస్తు ద్వారా మనము బలమును పొందినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా శక్తిని పొందినప్పుడు ఇది సులభం అవుతుంది. Why? Because in 1 Corinthians chapter 1 verse 14 it is written like this. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 1 verse 14. 1వ అధ్యాయము 14వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. The message of cross. అందులో సిలువను గురించినటువంటి వార్త వ్రాయబడి ఉంది. ఏంటో And by చదువుదాం. the message of the cross, మళ్ళీ సిలువను గురించినటువంటి వార్త ఏమనగా, you will be, let us read this verse. ఆ వచనాన్ని చదువుదాం. వచనం సార్, వర్స్ 14, verse 14. మొదటి కొరింథీ 1:14. నా నామమున మీరు బాప్తిసం పొందితురని ఎవరైనాను చెప్పకుండానట్లు. అది కాదు కదా. Yes, it is in verse 16. verse 16 and verse 18. సారీ, 18 వర్స్. 18వ వచనాన్ని చదువుదాం. సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. And those who are being saved, it is the power of God. ఎవరైతే రక్షింపబడుతూ ఉన్నారో, రక్షణ పొందుతున్నారో, అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. The message of the cross is absolutely and fully to those who are perishing. సిలువను గురించినటువంటి వార్త అదేంటిదనగా, మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు శిక్షింపబడము. And those who are saved, being saved, it is the power of God to them. ఎవరైతే రక్షింపబడుతున్నారో వారు దేవుని యొక్క శక్తి వలన, ఆ సిలువను గురించినటువంటి వార్త అనేటువంటి శక్తి వలన రక్షింపబడుతున్నారు. So by receiving that power of God, ఎప్పుడైతే ఆ సిలువను గురించినటువంటి వార్త యొక్క శక్తిని పొందుతున్నావో, we can easily endure the cross. అప్పుడు మనము సిలువను సహించడము చాలా సులభం అవుతుంది. As it is written in Hebrews 12:2, అదే మాటను మనము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము so 2వ Jesus వచనంలో Christ, చూస్తాం. he endured the cross. అదే మాటను హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో సిలువను సహించాడు అనేటువంటి మాటను మనం And గమనిస్తాం. he ignored the shame. ఆయన అవమానమును భరించాడు. And he endured the cross. అవమానమును భరించి సిలువను సహించాడు. Because of that cross, he bore all our sins on his body. ఎందుకనగా ఆయన ఆ విధంగా సిలువను సహించి అవమానమును భరించడం అన్నది యేసుక్రీస్తు మన కొరకై తనకు తాను సిలువను వేసుకున్నాడు. And it is written in the law of Moses, the person who is hanged on the cross is a cursed one. మామూలుగా అయితే ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఎవరైతే మాను మీద సిలువ వేయబడ్డారో వారు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉంది. So because he went on to the cross, he became cursed. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ మీదకి ఎక్కాడో లేదా సిలువను మోసాడో అది శాపగ్రస్తము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ధర్మశాస్త్రం ప్రకారంగా శాపగ్రస్తం అనేది మనం So గమనించాలి. he took all the curses of the people and he blessed the people. కాబట్టి ఆయన మనందరి శాపములను, మనందరి పాపములను సిలువ మీద మోసి సహించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. Now the third step is,
మూడవ అడుగుజాడ లేదా మూడవ మాదిరి ఏమనగా, And the Paul is saying that in Galatians chapter 6 and 14, ఈ విషయాన్ని మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ వచ్చింది. 6:14. 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, He was boasting about the cross of the Christ. ఆయన సిలువ యందు నేను అతిశయించుచున్నాను అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. He is not proud or he is not boast about anything about his qualifications. ఆయన తనకున్నటువంటి అర్హతలను బట్టి తనకున్న ఆధిక్యతను బట్టి అతిశయించడం లేదు గాని, Even though he was apostle, ఆయన అపోస్తులు యేసుక్రీస్తు యొక్క అపోస్తులు అయినా కూడా, even though he was writing so many letters, ఆయన అనేకమైనటువంటి కృత నిబంధనలో అనేకమైనటువంటి పుస్తకాలు రచించి క్రైస్తవ్యాన్ని నిలబెట్టినా కూడా, but he was very boastful about the cross. ఆయన కేవలము సిలువ యందు మాత్రమే నేను అతిశయించుచున్నాను అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. You will find this in chapter 6 and verse 14. మనము 6వ అధ్యాయం గలతీ పత్రిక 14వ వచనం చదివినట్లయితే, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. In the same book of Galatians chapter 2 verse 20, అదే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము he says that he is crucified with Christ. ఆయన చెబుతూ ఉన్నాడు, నేను యేసుక్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. I am crucified with Christ. నేను యేసుక్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. I have been crucified with Christ. నేను యేసుక్రీస్తుతో సిలువ వేయబడడానికే ఉన్నాను. It is no longer I who live, నేను జీవించుచున్న జీవితం నాది కాదు, but Christ lives in me. యేసుక్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. And the life I now live in the body, నేను ఈ శరీరమందు జీవించుచున్న ఈ జీవితము I live by faith in కేవలము యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే the నేను Son of God జీవిస్తున్నాను. who loved me and gave himself for me. యేసుక్రీస్తు మరి తండ్రి అయిన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా పొందినటువంటి ఆయన జీవితం వలననే నేను జీవిస్తున్నాను. So the third step is we have to always live according to the cross. మూడవ మాదిరి లేదా మూడవ అడుగుజాడేమనగా ఆయన యందు boasting ఆయన about యందు the Christ. సిలువ యందు అతిశయించడము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. When only we always boast about the cross, మనము సిలువ యందు అతిశయిస్తూ జీవిస్తూ ఉన్నాము. then our the inner man will be renewing every day. అంతరంగ పురుషుడు నూతన ఉత్తేజాన్ని పొందుతాడు. Because according to the Paul 2:20 Galatians, he told, I am crucified with Christ. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా, నేను యేసుక్రీస్తునందు సిలువ వేయబడి ఉన్నాను. I no longer live. నేను జీవించుచున్న జీవితము క్రీస్తునందే. My life is in Christ. నా జీవితము క్రీస్తునందు నేను జీవిస్తూ ఉన్నాను. Christ lives in me. క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. And the life I now live in the body, I live by faith. నేను కేవలము జీవించుతున్న ఈ జీవితము యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగానే జీవిస్తూ ఉన్నాను. So we will experience this kind of faith ఈ విధమైనటువంటి అనుభవమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నట్లయితే, when we boast about the cross. మనము సిలువ యందు ఖచ్చితంగా అతిశయిస్తాము. And the fourth step is, మన నాలుగవ మాదిరి, నాలుగవ అడుగుజాడ ఏమనగా, here it is written in the first Peter పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 and 24. 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 24. He personally bore our sins in his body on the tree, that we might die to sin and to live to righteousness. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిదిరి. So fourth step is, because of cross of Christ, righteousness only. నాలుగవ మాదిరి లేదా నాలుగవ అడుగుజాడ, యేసుక్రీస్తు చూపినటువంటి నాలుగవ అడుగుజాడ ఏమిటంటే నీతి విషయమై జీవించటము. We might live to righteousness. మనము ఖచ్చితంగా నీతి విషయమై జీవించాలి. God's righteousness. దేవుని నీతి కలిగిన వారమే జీవించాలి. Like how Abraham believed in God, and God treated him like a righteous person.
ఏ విధంగానంటే అబ్రహాము దేవుని నీతి విషయమై శోధించబడ్డాడు, దేవుని నీతి కొరకే ఆయన జీవించాడు. So God's righteousness. దేవుని నీతి, దేవుని నీతి అనగా ఏమనగా, and you see here one verse is given here నేను మీకు ఒక చక్కటి వచనాన్ని చూపించదలిచాను. in Romans chapter 6 రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము verse 6 and రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము Romans chapter 6 and 14వ వచనాన్ని, 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం But గమనించినట్లయితే, sin shall not exert dominion over you. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. The sin shall not have dominion over you. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎప్పుడు? Because we live to Christ, Jesus Christ righteousness. ఎలాగనగా యేసు క్రీస్తు చూపించిన నీతి లేదా దేవుని నీతి కలిగిన వారై మనము జీవించినప్పుడు పాపము మన మీద ప్రభుత్వము చేయదు. You are not under the law, నీవు ధర్మశాస్త్రము క్రింద జీవించని అవసరం లేదు. but you are under the grace. నీవు కేవలం దేవుని యొక్క కృప యందు మాత్రమే జీవిస్తూ ఉన్నావు. Then the sin shall not exert dominion over you. నీ మీద ఎప్పటికీ కూడా పాపము ప్రభుత్వము చేయదు. And also in 6th verse, మనము అదే విధంగా 6వ వచనాన్ని, 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, our self was nailed to the cross. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నది. So our self will not function. అనగా మన ప్రాచీన స్వభావము మనల్ని నడిపించదు. And it is also told that మరియు ఆయన చెబుతున్నటువంటి మాట ఏమనగా, our body, మన శరీరము which is the instrument of sin, పాపమునకు దాసత్వం అయినట్లయితే the sin might be ineffective. పాపం అన్నది నీ మీద ప్రభుత్వం చేస్తుంది, చెయ్యదు. And inactive for evil. ప్రాచీన స్వభావం లేదా సాతాను స్వభావం అన్నది, in other words, we might no longer be the slaves of sin. మనం పాపమునకు దాసులము కాకుండా ఉంటాము. So because of the cross, we will not be the slaves of sin. కాబట్టి మనల్ని పాపమునకు దాసులము కాకుండా చేస్తుంది. So this cross gave us a new our life. సిలువ, సిలువను గురించినటువంటి వార్త మనల్ని నూతన జన్మను, నూతన జీవితాన్ని ఇస్తుంది. But those who are perishing, it will be something different. ఎవరైతే శిక్షింపబడుతున్నారో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి జీవితము కలిగిన వారు ఉన్నారు. And those who believe the cross, for them it is the power of God. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారికి దేవుని యొక్క శక్తి కలిగిన వారుగా ఉన్నారు. దేవుని శక్తి వారిని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. And see that power will help you not to sin. సిలువను గురించినటువంటి ఆ వార్త, ఆ శక్తి అన్నది నిన్ను పాపంలోనికి నడిపించకుండా ఉంటుంది. So we have to realize and we should have this revelation. మనము ఈ వారముగా జీవిద్దాం. Then only it will be a revival in our life. మనల్ని మనము దేవునిలో ఉజ్జీవింపజేసుకుందాం. The sin shall not dominion over you. పాపము నీ మీద ప్రభుత్వము చేయకుండా మనల్ని మనము సంరక్షించుకుందాం. The good news is you are not under the law. శుభవార్త ఏమనగా, మంచి వార్త ఏమనగా, లేదా సిలువను గురించినటువంటి వార్త ఏమనగా, నీవు ధర్మశాస్త్రము క్రింద జీవించని అవసరం లేదు, ధర్మశాస్త్రము క్రింద లేవు. And you should know that our old self is nailed to the cross. నీకు తెలుసు, మనకు తెలుసు అదేంటంటే మన ప్రాచీన స్వభావము సిలువలో చంపివేయబడింది. And by the death he died. నువ్వు ఎప్పుడైతే పాపముల విషయమై చనిపోయావో, and he died to sin once for all. ఆయన మన పాపముల నిమిత్తమై ఒక్కసారే చనిపోయాడు. And that the life he lives, మనము జీవించినట్లుగా ఆయన మనకు జీవితాన్ని ఇచ్చాడు. and he is living to God. ఆయన కొరకై జీవించడానికి ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు. So it is unbreakable fellowship with him. అది ఎన్నటికి మరి తీసివేయాలని లేదా ఎన్నటికి నశింపనటువంటి సహవాసమునకు మనల్ని చేర్చింది. So these 4 steps we have to follow. ఈ 4 అడుగు జాడలు లేదా
నాలుగు మాదిరిలు మనం గమనించినట్లయితే the first footstep of Christ is obedience to God. మొట్టమొదటి మాదిరి ఏమిటనగా ఆయనకు విధేయత చూపడము. Obedience to Father in all our things, our life. మన ప్రతి దిన జీవితంలో, ప్రతి దైనందిన జీవితంలో కేవలము దేవునికి మాత్రమే విధేయత చూపినటువంటి జీవితాన్ని జీవించాలి. అదే సిలువను గురించిన మొట్టమొదటి మాదిరి. So you can have so many examples like our forefathers. Abraham obeyed God. మరి ఇలాంటి అనేకమైనటువంటి మన పితరుల నుండి అనేకమైనటువంటి ఉదాహరణలు మనము ఆ బైబిల్ నందు చూస్తూ ఉన్నాము. By his obedience he entered into the covenant of God. ఎప్పుడైతే అబ్రహాము దేవునికి విధేయత చూపాడో అప్పుడు నిబంధనలోనికి ఆయన ప్రవేశించాడు, దేవుని నిబంధనలో జీవించాడు. Because Christ obeyed to Father. ఎందుకనగా యేసుక్రీస్తు తండ్రికి విధేయత చూపించిన విధముగా we all entered into the new covenant. మనము కూడా క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించుచున్నాము. And because of this new covenant we also receive all the new covenant blessings. ఎప్పుడైతే మనము నూతన నిబంధన అనేటువంటి ఆ నిబంధనలో మనము జీవిస్తున్నామో అప్పుడు నూతన నిబంధనలో ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అన్ని పొందుకుంటున్నాము. And we can also say this, because of the cross you have crossed all the obstacles that is before you. నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి శ్రమలను లేదా ప్రతి విధమైనటువంటి జీవిస్తూ ఉన్నావు. The way how Israelites crossed, ఎలాగనగా ఆటంకములన్నీ తొలగించుకొని ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలు ప్రజలు దాటారో, they have ఏ విధంగా ఈజిప్టును వదిలి ఈజిప్టు నుండి విడుదల పొందారో, crossed the river Jordan. యోర్దాను నదిలో యోర్దాను నది ఏ విధంగా చీలిపోయి ఏ విధంగా దాటి వెళ్ళారో, So because of this cross you have crossed even the death also. అదే విధముగా సిలువను గురించినటువంటి వార్త లేదా సిలువ అన్నది అన్నింటినీ తీసు నుండి జీవంలోనికి తీసుకొని వెళ్తుంది. And you have in John's gospel the Christ was telling, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలా చెప్తూ ఉన్నారు, he that believeth in me, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతున్నారో, so he will not come into the judgment, వారు the death to the life. మరణానికి దాటి వేయబడి ఉన్నారు. So even the death also is defeated because of the cross. మరణము కూడా ఆ సిలువలో మరణము కూడా ఆయనను ఎదుర్కొన్నది. The greatest blessing of the cross is the death is destroyed. అత్యంత గొప్పటువంటి ఆశీర్వాదం ఏంటంటే సిలువలో మరణము చితకతొక్కబడింది లేదా నాశనం అయిపోయింది. The other best example you can have Colossians. మనకు మరి ఒక మంచి ఉదాహరణ కొలస్సీ పత్రికలో మనం చూస్తాము. In Colossians, కొలస్సీలకు పౌలు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, Colossians chapter 2, 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, the principalities, సూత్రములు, the authorities, అధికారములు, all are defeated. అధికారం అంతయు అనగదొక్కబడింది. Chapter వచనము మనము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, yes, chapter 2 verse 15. 15వ వచనం, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహుఆటముగా వేడుకకు కనపరిచెను. And that is clearly written. చాలా స్పష్టంగా He వ్రాయబడుతున్నది. disarmed the principalities and powers. ఆయన అధికారులను అదే విధంగా ప్రధానులను వారందరినీ నిరాయుధులుగా చేశాడు. In triumphing over them in him, in the cross. సిలువ చేత వీటన్నిటిని జయించాడు. See the beautiful victory that we have received through the cross.
చూడండి, సిలువ చేత మనము ఎంతటి ఉన్నతమైన అందమైనటువంటి విజయాన్ని పొందామో. It is written, మనం 14వ వచనాన్ని కూడా దానితో పాటుగా he set చదువుకున్నట్లయితే, aside and cleared completely out of our way by nailing it to cross. ఆయన సిలువలో రుణముగా విరోధముగా ఉండినటువంటి పత్రమును సిలువకు విజయాన్ని ఇచ్చాడు. So he gave because of cross. ఉన్నతమైనటువంటి విజయాన్ని అందించేవారు. And we became the children of God. తద్వారా మనము దేవుని పిల్లలమయ్యాము. So when we received Christ because of this cross, ఎప్పుడైతే యేసుక్రీస్తును మరి ఈ సిలువ ద్వారా మనం అంగీకరిస్తూ ఉన్నామో, and he gave his anointing for us. మనల్ని ఆయన he anointed us. మనల్ని ఆయన ప్రత్యేకపరచుకున్నాడు లేదా అభిషేకించుకున్నాడు. He gave his authority. ఆయన మనకు తన అధికారం అంతటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. He gave his throne. ఆయన సింహాసనమును మనకి ఇస్తూ He gave his name. ఆయన యొక్క పేరును మనము కలిగిన వారముగా జీవించడానికి He అధికారం gave his ఇస్తున్నాడు. Holy Spirit. ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తూ He ఉన్నాడు. gave his word. ఆయన యొక్క వాక్యమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. And because he lives in us, we have the presence of God. మనం ఎప్పుడైతే ఆ సిలువ యందు మనము జీవిస్తున్నామో మనం ఉన్నాము. We have the new life. యేసుక్రీస్తులో ఉన్న వారముగా All the old life and old person nailed. స్వభావము, ప్రాచీన ఆలోచనలన్నీ సిలువ వేయబడి చంపివేయబడి యేసుక్రీస్తునందు నూతన జీవాన్ని పొందిన వారముగా జీవిస్తూ And ఉన్నాము. sin can have no dominion. మన మీద ఇక ఏ మాత్రము పాపం అన్నది ప్రభుత్వము చేయకుండా ఉంటుంది. And what Paul was also saying in Galatians chapter 5, పౌలు గలతీలకు చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే 5:24, 5వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనించినట్లయితే 5:24. 5వ అధ్యాయం 24వ వచనం మనం And those who belong to Christ Jesus, ఎవరైతే యేసుక్రీస్తు సంబంధులుగా జీవిస్తారో they have crucified their flesh. వారు మరి దురాశలను ఇచ్చలను సిలువ వేసి ఉన్నారు. And they have crucified their flesh with its passions and appetites. తన యొక్క దురాశలు, తన యొక్క ఇష్టాలు ఎవరైతే సిలువ వేయబడి ఉన్నారో, శరీరం అందు సిలువ వేయబడి ఉన్నారో. If you see that verse 25, 24వ వచనాన్ని మనం if గమనించినట్లయితే, we live by the Holy Spirit, మనం ఆత్మను అనుసరించి జీవించిన let వారమైతే us also walk by the Spirit. ఆ ఆత్మలో మనము క్రమముగా నడుచుకొనుచున్న వారముగా By ఉన్నాము. the Holy Spirit, we have our life in God. మరి పరిశుద్ధాత్మ ద్వారా మనము యేసుక్రీస్తులో దేవునిలో మనము జీవిస్తూ ఉన్నాము. Our conduct is controlled by the Holy Spirit. మన యొక్క ప్రవర్తన అంతయు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచు ఉన్నది. This is another blessed footsteps of cross. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు చూపించిన ఈ మాదిరిని, ఈ అడుగుజాడలను అనుసరించిన వారముగా ఉన్నట్లయితే, We have seen that we are overcomers. We got the victory. యేసుక్రీస్తు దేవుని యందు మనము విజయమును పొందిన వారమై మనము ఆయన యందు అతిశయిస్తూ జీవిస్తూ ఉన్న And వారము. we have our life in God. మన యొక్క జీవితము దేవుని యందు ఉన్నది. Our life is hidden in Christ. యేసుక్రీస్తు See here. మరి యొక్క మాదిరి లేదా మరి యొక్క అడుగుజాడను మనము గమనించినట్లయితే, It is Ephesians chapter ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 verse 16. 2వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించుదాం. Ephesians chapter 2 verse 16. 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. The fifth step is because of ఈ లోకములో ఏ విధమైనటువంటి తారతమ్యములు, ఏ విధమైనటువంటి ద్వేషములు లేని నీవు యూదుడవు కాకపోయినను కూడా, whether you are an American or European, నువ్వు అమెరికా వాడవైనా, అమెరికాకు సంబంధించిన వాడవో లేకపోతే ఆఫ్రికాకు సంబంధించిన వాడవో, because we are all newly created because of his cross. సిలువ ద్వారా యేసుక్రీస్తునందు నూతన జీవాన్ని పొంది నూతన సృష్టి అయ్యాము. We became one new man in Christ. సిలువ ద్వారా మనము నూతన జీవాన్ని, నూతన సృష్టి అయ్యాము. We should not have any differences. మనకు ఏ విధమైనటువంటి
ద్వేషము ఏ విధమైనటువంటి విభేదములు లేని వారముగా ఉన్నాము. Just now Paul also was saying, whether you are a heathen, Gentile, or Greek, or Jew, or anybody, నువ్వు ఎవరివైనను గాని, యూదుడవైనను, విగ్రహారాధకుడవైనను, అన్యుడవైనను, ఎవరివైనను సరే యేసుక్రీస్తునందు ఏకమై ఉన్నాము. we are all one in Christ. యేసుక్రీస్తునందు ఏకమై ఉన్నాము, ఒక్కటమై ఉన్నాము, ఒక్కరమై ఉన్నాము. And we all become the body of Christ. ఆయన యొక్క అవయవం, ఆయన యొక్క శరీరమై ఉన్నాము. We became the members of Christ. మనము యేసుక్రీస్తు యొక్క సహోదరులమయ్యాము, లేదా ఆ యొక్క శరీరమందు అవయవములమయ్యాము. Body of Christ. మరి సంఘం అన్నది యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. All the differences are removed. మరి ఏ విధమైనటువంటి భేదములు, తారతమ్యములు ఇవన్నీ తీసివేయబడ్డాయి. And because we believe in this cross, ఎందుకనగా మనము సిలువను గురించి నమ్మడం వలన, సిలువను గురించినటువంటి శక్తి వలన we partake in the body of Christ. మనము ఆయన యొక్క శరీరమునకు అవయవములుగా తీసుకొనబడ్డాము. And we also partake in the blood of Christ. మనము ఆయన యొక్క శరీరమును ఆ రక్తములో కడగబడిన వారముగా, ఒక కడగబడినటువంటి ఒక పాత్రలముగా అయ్యాము. So no country feeling, no region feeling, no caste, no feelings, no feelings. మరి కులమునకు సంబంధించింది కానీ, లేదా దేశమునకు సంబంధించింది కానీ, లేదా ఒక మతానికి సంబంధించింది కానీ, ఎలాంటి విభేదాలు, ఎలాంటి తారతమ్యాలు, ఎలాంటి ఇబ్బందులు, లేదా ఎలాంటి విభేదములు యేసుక్రీస్తు యొక్క శిలువను నమ్మడం వలన లేవు అన్న సంగతిని మనం గమనించాలి. We are all newly created because of this cross. యేసుక్రీస్తు ఆ శిలువ వలన మనము యేసుక్రీస్తునందు నూతన జన్మను పొందిన వారమై ఉన్నాము. And we receive the peace through this cross. సమాధానమును యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా మనం పొంది ఉన్నాము. So he joined the two people, like Gentiles and non-Gentile Jews. మనము అన్యులమని లేదా గ్రీసు దేశస్తులమని, అన్యులమని కాకుండా ఇప్పుడు ఏకమయ్యాము. యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా, శిలువలో ఆయన చూపించిన మాదిరి ద్వారా మనము ఒక్కరమయ్యాము, ఏక శరీరం అయ్యాము. We have to follow the same footstep. ఈ విధంగా మనము మనమందరము అనుసరించవలసిన వారముగా ఉన్నాము, అనుసరించి జీవించవలసిన వారముగా ఉన్నాము. So let us revise once again. The first footstep is, ఈ మాటలను మరలా పునరుజ్జింపజేసుకుందాం. the first footstep is obedient to Father. మొట్టమొదటి అడుగు జాడ లేదా మొట్టమొదటి మాదిరి అనగా దేవునిలో విధేయత చూపడం. As we became the children of God, ఎప్పుడైతే మనం యేసు మరి దేవుని యందు కుమారులుగా, దేవుని కుమారులుగా జీవిస్తూ ఉన్నామో, so as children we have to obey our Father. మనము ఖచ్చితంగా దేవునికి విధేయత చూపవలసిన వారముగా ఉన్నాము. To partake all His authority. ఆయన యొక్క అధికారమునంతటిని మనం పొందిన వారమై ఆ అధికారంలో భాగమై ఉన్నాము. To partake in His inheritance. ఆయన స్వాస్థ్యములో మనము వారసులమై ఉన్నాము. So we have to obey God. కాబట్టి మనము ఖచ్చితంగా దేవునికి విధేయత సహించాడు. So we have to endure our cross. మనము కూడా మన జీవితంలో సిలువను సహించిన వారముగా జీవించ చెబుతున్నటువంటి సంగతి, He who follows me, ఎవరైతే నన్ను he should take. ఖచ్చితంగా వారు తన సిలువ Follow Christ by అనుసరించవలసిన వారముగా and ఉన్నాము. we have to. మనము ఖచ్చితంగా మరి ఆ సిలువ యందే యేసుక్రీస్తు ఉన్నాము. Third step, how Paul. మూడవ అడుగు జాడ, మూడవ మాదిరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి సంగతి ఏమనగా, యేసుక్రీస్తు చేయబడి ఉన్నాను. I am boasting about the Christ. నేను యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు అతిశయింపను. I live by the power of God. నేను ఖచ్చితంగా ఆ సిలువను గురించినటువంటి ఆ శక్తి వలన నేను జీవిస్తూ ఉన్నాను. So that is the third footstep that we have to follow. అది మూడవ అడుగు జాడ, మూడవ మాదిరి మనం ఖచ్చితంగా అనుసరించవలసిన. Fourth footstep we have seen in 1 Peter 2:24. We might die for our sins. మనము మన పాపముల విషయమే చనిపోయి And we have to live to the righteousness of God. నీతి విషయమే జీవించినట్లుగా ఆయన సిలువలో మన కొరకై ప్రాణం
పెట్టాడు. And we have to live at any cost for the righteousness of God. మన కొరకు ఆయన ఇచ్చినటువంటి ఆ విలువైన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనం విమోచించబడ్డాము. And the sin will not have dominion over us. పాపం ఎప్పటికీ కూడా మన మీద ప్రభుత్వం చేయకుండా సిలువలో ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని కార్చాడు. And we can live by the life of God. మనము ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి జీవమును కలిగిన వారమే జీవిస్తూ And ఉన్నాము. when we follow these footsteps, ఈ విధమైనటువంటి అడుగుజాడలు మాదిరిని మనము ఖచ్చితంగా మరి అనుసరించవలసిన వారు అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నట్లయితే the wonderful blessings that we have, మనము ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు పొందగలము. because the Christ defeated all the principalities and powers and the evil spirits. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నందు జీవిస్తూ యేసుక్రీస్తు శిలువ యందు జీవిస్తూ ఉన్నావో అప్పుడు ప్రతి విధమైనటువంటి అధికారమును, ప్రతి విధమైనటువంటి ప్రభుత్వమును, ప్రతి విధమైనటువంటి అంధకారమును యేసుక్రీస్తు తీసివేసి మనలను తన కుమారులుగా నడిపిస్తూ ఉన్నాడు. And he gave us the great victory because of the cross. మరి శిలువ ద్వారా మనకు ఉన్నతమైనటువంటి విజయోత్సవాన్ని ఇస్తూ ఉన్నాడు. On the cross he spoke, it is finished. ఆయన అందుకనే యేసుక్రీస్తు శిలువలో పలికాడు, సమస్తము సమాప్తమాయనని పలికాడు. The power of sin is defeated. మొత్తము పాపం యొక్క అధికారము, పాపం యొక్క ప్రభుత్వం అంతా అణిచివేయబడింది. The dominion and power of Satan is finished. సాతాను యొక్క అధికారము, సాతాను యొక్క బలమంతా మరి సమాప్తమైపోయింది. In fact, Satan is finished. ఎందుకనగా సాతాను ముగింపై ఉన్నాడు. And Satan will not have any kind of power over our life. మన జీవితంలో సాతానుకి ఎప్పటికీ కూడా ఏ విధమైనటువంటి అధికారము, ఆధిపత్యము లేదు. Because we are in Christ. ఎందుకనగా మనము క్రీస్తునందు జీవిస్తూ Christ ఉన్నాము. lives in us. మనందు క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. Christ spirit lives in us. మన వద్ద పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను మన యందు We live జీవిస్తూ by ఉన్నాడు. the life of Christ. మనం యేసుక్రీస్తు ఇచ్చినటువంటి జీవమును పొందిన వారమే Our జీవిస్తూ life ఉన్నాము. is hidden in Christ. మనం జీవము యేసుక్రీస్తునందు దాచబడి ఉన్నది. So the wonderful blessing that you can receive through Christ. కాబట్టి శిలువ ద్వారా మనము అనేకమైన మంచి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందిన వారముగా ఉన్నాం. And finally, చివరిగా there is another verse. మరొక మంచి వచనాన్ని మనం చూద్దామా? Galatians 5:24. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే And it is told that అక్కడ చెప్పబడుతుంది కదా, as the people of God, ఎవరైతే యేసుక్రీస్తు సంబంధులుగా ఉంటారో and we have that life in Christ. వారు యేసుక్రీస్తు నందు జీవిస్తూ ఉన్నారు. That is 6th chapter 6వ అధ్యాయంలో చూస్తే and 14th verse. 14వ వచనాన్ని మనం గమనిస్తే 5:14. సారీ 5:14 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం and గమనిస్తే 24 verse 24 also. 14 మరియు 24వ వచనాన్ని కూడా మనం గమనిస్తే The Christ Jesus have crucified the flesh. యేసుక్రీస్తు తన శరీరమును సిలువలో సమర్పించిన వాడుగా ఉన్నాడు. And so the people of God అలాగుననే who belong to Christ, ఎవరైతే యేసుక్రీస్తు సంబంధులుగా ఉన్నారో వారు కూడా తమ శరీరములను యేసుక్రీస్తు సిలువ వేసినట్లుగా వారు కూడా తమ శరీరాలను సిలువ వేయబడిన వారుగా జీవించాలి. and it is also very clear when we are baptized. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో, When we are baptized, ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో అక్కడ చెప్పబడుతుంది కదా, మనము చనిపోయాము, మన పాపముల విషయమే చనిపోయామని చెప్పబడుతుంది. praise the Lord, when we are baptized, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు బాప్తిసం పొందామో, and it is told here in the Romans chapter 6, 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ సంగతి మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. chapter 5, 5వ వచనాన్ని చూద్దామా? మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. So on the cross we have become one with him. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము యేసుక్రీస్తునందు సిలువ వేయబడి ఉన్నాము, ఒక్క శరీరమై ఉన్నాము. And as we told here, ఇక్కడ Ephesians 2:16, మనము చెప్పుకుంటున్నాము కదా, 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూస్తున్నాం కదా. because of his cross we have peace with God. ఆయన సిలువ మనకు సమాధానాన్ని ఇస్తూ ఉంది. And because of cross we are all made one person.
ఆ శిలువ ద్వారా మనము ఒక్క పురుషులమయ్యాము. ఒక్క పురుషుడిగా సృష్టించాడు. ఒక్క పురుషుని సృష్టించాడు. And this church is being prepared for his coming. అదే మరి ఈ సంఘము ఆయన యొక్క రాకడ కొరకై సిద్ధపడుతూ ఉన్నది. And until his coming, second coming, we have to understand the power of the cross. మనము రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ, రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక సిలువను గురించినటువంటి శక్తిని, ఆ వార్తను గురించినటువంటి శక్తిని, సిలువను గురించినటువంటి శక్తిని మనము అర్థం చేసుకుని జీవించగలిగిన వారముగా ఉన్నాము. We have to meditate upon this message of cross. మరి సిలువ యొక్క ప్రసంగాన్ని మనము గమనించినట్లయితే, and we will receive the power of God. సిలువను గురించినటువంటి అంశాన్ని లేదా సిలువను గురించినటువంటి ప్రసంగాన్ని మనం గమనించినట్లయితే, ఆ సిలువ వలన మనము దేవుని యొక్క శక్తిని గ్రహిస్తూ ఉన్నాము. And we will get a revival and revelation. ఆ సిలువ వలన మనం ఉజ్జీవింపబడుతూ ఉన్నాము మరియు తిరిగి పునరుద్ధరింపబడుతూ ఉన్నాము. The wonderful revelation that we received through Holy Spirit. మరి ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత ఏమిటంటే ఆ సిలువ వలన మనము ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నాము. So Paul preached everywhere. మరి అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా ఈ early apostles they were preaching. మరి మొదటి శతాబ్దపు అపోస్తలులు అందరూ కూడా ఈ విధంగానే బోధించారు. And they were telling about the gift of God. వారు దేవుని యొక్క బహుమానమును గురించినటువంటి సంగతులు మనకు తెలియజేశారు. The gift of God is eternal life. ఆయన యొక్క బహుమానం ఏంటంటే నిత్య జీవాన్ని, నూతన జీవాన్ని పొందడం. And this gift of God is eternal life through Christ Jesus. నిత్య జీవం అన్నది కేవలం యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా మాత్రమే మనకు స్వంతము చేయబడి ఉన్నది లేదా మనకు ఆపాదించబడుతూ ఉన్నది. And also they said about the gift of Holy Spirit. తర్వాత మరి యొక్క పరిశుద్ధాత్మ వరము ఏమనగా, మరి యొక్క బహుమానం ఏమనగా పరిశుద్ధాత్మను పొందడం. For the promise is for you and your children and for all that far away. మనకును మన పిల్లలకును మరి నిరంతరముగా ఉన్నటువంటి వాగ్దానం ఏమనగా, that we receive the gift of the Holy Spirit. ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం పొందడమే. You shall receive the gift of Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని మనం పొందడమే. And this is only possible when you think about the cross. ఇవన్నీ ఎక్కడ సాధ్యమవుతాయంటే కేవలము సిలువ యందు మాత్రమే. Cross always demanding you for repentance. మరి సిలువ మనల్ని కోరుకుంటున్నది, మనకు ఆజ్ఞాపిస్తున్నది ఏమిటంటే మన యొక్క మారు మనస్సును సిలువ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. Unless there is repentance, మరి ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొందలేదో, if there is no repentance, you cannot please God. నువ్వు ఎప్పుడైతే మారు మనస్సు పొందలేదో అప్పుడు దేవునితో సమాధాన పడడం అసాధ్యం. You will not be accepted by God. నీవు దేవుని చేత అంగీకరించబడట అసాధ్యం. And seeing the cross, you have to repent. నీవు ఎప్పుడైతే సిలువను చూస్తావో అప్పుడు ఖచ్చితంగా నీ మనసును మార్చుకుంటావు. And this repentance only will bring you revival and revelation. మరి ఈ సిలువను గురించినటువంటి వార్త, ఈ మారు మనస్సు నీ జీవితాన్ని పునరుజ్జీవింపజేస్తుంది, నూతన జీవాన్ని, నూతన ఉజ్జీవాన్ని ఇస్తుంది. This cross only will help you to obey to God. ఈ సిలువను గురించినటువంటి ఈ వార్త, ఈ సిలువ నీవు దేవునికి విధేయత చూపేటువంటి వానిగా చేస్తుంది. If you are very obedient to Christ, నువ్వు ఖచ్చితంగా దేవునికి ఎంతో ఉన్నతంగా విధేయత చూపవలసిన వాడవుగా ఉన్నావు. if you endure the cross, నీవు సిలువను సహించవలసిన వాడవుగా ఉన్నావు. if you boast about the cross, నీవు సిలువ యందు అతిశయించు వాడవుగా ఉన్నావు. if you are if you die yourself on the cross, నీవు ఎప్పుడైతే నీవు సిలువ నీ శరీరమును లేదా ఈ ప్రాచీన స్వభావమును చంపివేశావో, సిలువలో చనిపోయావో, then you will receive all these spiritual blessings. ఈ పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పొందుకున్న వాడవుగా ఉంటావు. And you will be leading by the Holy Spirit. నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు. You will have the new life of God. నీవు ఖచ్చితంగా దేవుని చేత నూతన జీవాన్ని పొందిన వాడవుగా ఉంటావు. You will have the gift of the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ అనే వరాన్ని బహుమానముగా పొందుతావు. You will have peace with God. నీవు ఖచ్చితంగా సమాధానాన్ని దేవుని ద్వారా పొందుతావు. And
you will have no differences in your life. మరి ఏ విధమైనటువంటి ద్వేషము, ఏ విధమైనటువంటి తారతమ్యములు నీ జీవితంలో లేని వాడవుగా జీవిస్తావు. Because Christ suffered and he bore that cross. ఎందుకనగా నీకు తెలుసు కదా, యేసుక్రీస్తు సిలువయందు He brought all the blessings to you. యేసుక్రీస్తు సిలువయందు మరణించి, సిలువను సహించి మరి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మన కొరకు తీసుకుని And he brought many souls to the kingdom of God. మరి అనేక ఆత్మలు దేవుని రాజ్యంలోనికి వెళ్ళునట్లుగా, దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లుగా సిలువను గురించినటువంటి మాటలు మనం చూస్తున్నాం. And so we have to take a decision tonight. ఈ రాత్రే నీవు ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి సమయము. To walk in these Christ footsteps. యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలను, యేసుక్రీస్తు యొక్క మాదిరిని అనుసరించి జీవించాలని నీకుగా నీవు నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. So Christ left his footsteps so that we may live, follow. మరి యేసుక్రీస్తు వదిలి వెళ్ళిన, యేసుక్రీస్తు చెప్పిన, యేసుక్రీస్తు నేర్పించిన ఆ మాదిరి, ఆ అడుగు జాడలను మనము ఖచ్చితంగా అనుసరించగలిగి జీవిస్తే, the way how Christ he was given dominion and power over all the principalities, then you will also have the same power and anointing. మనము మరి యేసుక్రీస్తు వారిలాగా, యేసుక్రీస్తు చూపించిన మాదిరిగా, యేసుక్రీస్తు అనుసరించిన మాదిరిగా మనము కూడా మరి ప్రతి విధమైనటువంటి ప్రభుత్వము, ప్రతి విధమైనటువంటి అధికారము, ప్రతి విధమైనటువంటి ఆధిపత్యము మనము కలిగి జీవిస్తాము. పాపము మనము చంపివేస్తాము. And we can bring many souls to the kingdom of God. దేవుని రాజ్యములోనికి అనేకమైనటువంటి ఆత్మలను చేపట్టగలము. And it is also written in 1 Peter chapter 4. మనము అదే విధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయమును మనం గమనించినట్లయితే, first verse, chapter 4 verse 1. మొట్టమొదటి వచనంలోనే మనం గమనించండి. Since Christ suffered in the flesh for us, యేసుక్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక you arm yourselves with the same thought and same purpose. నీవు అలాంటి మనస్సు ఆయుధముగా కలిగి జీవించు, ధరించుకోండి అని చెప్పబడింది. Again it is told, it is same purpose and same thought. అదే ఆలోచన, యేసుక్రీస్తు ఏ ఆలోచన అయితే ఇచ్చాడో పౌలు గారు కూడా అదే, పేతురు గారు కూడా అదే ఆలోచన, అదే విధమైనటువంటి మనస్సును మనకిస్తూ ఉన్నాడు. So that we may please God. కాబట్టి మనము దేవుని సంతోషపరచవలసిన, సమాధానపరచవలసిన వారంగా ఉన్నాం. We may please God. దేవునితో సమాధాన పడవలసిన వారంగా ఉన్నాం. ప్లీజ్ మీన్స్ ఐక్యపడవలసిన వారంగా ఉన్నాం. For whoever has suffered in the flesh, ఎవరైతే శరీరమందు బాధపడుతూ ఉన్నారో, chapter 4 verse 1. 4వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనాన్ని గమనిద్దామా. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాచలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. Pleasing God. దేవునితో ఇష్టానుసారం, దేవుని యొక్క ఇష్టాన్ని అనుసరించి జీవిస్తాము. Abraham pleased God. అబ్రహాము దేవునికి ఇష్టడుగా జీవించాడు. Because of his faith. కారణం ఏంటంటే కేవలం ఆయన దేవుని పట్ల చూపించిన విశ్వాసం. And he got that great testimony. మంచి సాక్ష్యాన్ని దేవుని చేత పొందిన వాడిగా ఉన్నాడు అబ్రహాము. He offered his only son Isaac on the altar. మరి ఆ విశ్వాసముతోనే, ఆ విధేయతతోనే తన ఒక్కగానొక్క కుమారుని కూడా, ఇస్సాకును కూడా దేవునికి అప్పగించడానికి, దేవునికి ఇష్టం గనక తన కుమారుని కూడా ఇవ్వడానికి వెనకాడలేదు. So we may also keep our bodies on the altar of God. మనము కూడా మన శరీరమందు ఆ విధమైనటువంటి నిబంధనను కలిగి జీవిద్దాం. So the mind of Christ is యేసుక్రీస్తు యొక్క మనస్సు ఏమిటనగా obedient to Christ and pleasing God. Obedience to God and pleasing to God. దేవునికి విధేయత చూపడము మరియు దేవునికి ఇష్టడుగా జీవించడము యేసుక్రీస్తు యొక్క మనస్సు. So we too should have the same mind. మనం కూడా అలాంటి మనస్సు కలిగి జీవిద్దాము. So it will be possible only through cross. ఇది సాధ్యం కావాలంటే కేవలము సిలువ వలన మాత్రమే సాధ్యమవుతుంది. You must come to the cross. ఖచ్చితంగా సిలువ యొద్దకు వద్దాం. Cross only will give you crown. సిలువ మాత్రమే నీకు కిరీటాన్ని ఇస్తుంది. The cross only will help you to cross all the impossibilities. మనకు అసాధ్యము కానివన్నిటినీ సాధ్యము చేసేది కేవలం యేసుక్రీస్తు, ఆ సిలువ మాత్రమే. So today if you accept this good news, నువ్వు ఈ దినాన ఈ మంచి వార్తను అంగీకరిస్తున్నావా?
the cross will give you crown one day. నీకు ఒక దినాన సిలువ నీకు జీవ కిరీటాన్ని ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నావా? All the promises that is written in the Bible, బైబిల్ నందు వ్రాయబడినటువంటి అనేకమైన వాగ్దానాలను they are all fulfilled through cross only. అన్ని వాగ్దానాలు సిలువ యందు మరి ప్రవచించబడ్డాయి, సిలువ యందు నెరవేర్చబడ్డాయి. So today let us decide ourselves. ఈ దినాన మనము నిర్ణయం We'll తీసుకుందాం. take a decision మనం నిర్ణయం to తీసుకుందాం. follow the footsteps that Christ left for us. మనము యేసుక్రీస్తు విడిచి వెళ్ళిన అడుగు జాడలను అనుసరించి నడవడానికి ఈ దినమే ఒక నిర్ణయాన్ని The తీసుకుందాం. Holy Spirit will help you to walk in that footsteps. పరిశుద్ధాత్ముడు ఆయన అడుగు జాడలందు నడవడానికి నీకు సహాయం చేస్తాడు. Obedient to Christ, యేసుక్రీస్తు యందు విధేయత చూపించు, enduring the cross, సిలువను సహించు, always boasting about the cross, సిలువ యందు అతిశయించు, always being reconciled with God through the cross. మరి సిలువ యందు సహించి ప్రతి విషయములో సిలువ యందు మాత్రమే అతిశయించు, సిలువ యందు మాత్రమే జీవించు, సిలువ యందు మాత్రమే నీ జీవితాన్ని మార్చుకో. Then you will be blessed eternally. ఖచ్చితంగా నీవు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందుతావు. And before we close, let us read this verse and we will close. మేము ఈ యొక్క మాటలను, ఈ యొక్క ప్రసంగాన్ని ముగించడానికి ముందుగా ఈ మాటలను, ఈ వచనాలను మరలా చదువుదాం. 1 Peter chapter 2, మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 to 24. 21 నుంచి 22 వచనాలు మరొకసారి చదువుదాం. 21, 22 వచనాలు మరొకసారి. For even ఇందుకు to this were you called, మీరు ఇందుకోసమే పిలువబడితిరి, for Christ also suffered for you, మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు బాధపడ్డారు, leaving you example, మనకు అడుగు జాడలను ఉంచి వెళ్ళాడు. so that you should follow in his ఈ footsteps. అడుగు జాడలను ఎందుకు అనంటే మనము ఆ అడుగు జాడల అనుసరించి జీవించాలని ఆయన మన కొరకు మాదిరిని He ఉంచిపోయాడు. was guilty of no sin, ఆయన ఎందు ఏ పాపము లేదు, neither was deceit ever found on his lips. ఏ విధమైనటువంటి కపటము, ఏ విధమైనటువంటి దూషణ ఆయన నోటి యందు లేదు. When he was reviled and insulted, he did not insult in return, ఆయన దూషింపలేదు, శ్రమ పెట్టలేదు. but he trusted to him who judges fairly. కేవలం ఎవరైతే ఆయనను తీర్పు తీర్చు దేవుడు ఉన్నాడో ఆయన యందు మాత్రమే ఆయనకు తనను తాను This అప్పగించుకున్నాడు. is the final footstep. ఇది చివరి మాదిరి. And he dedicated himself, he trusted to God who judges fairly. ఆయన తనకు తాను దేవునికి అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన మాత్రమే తీర్పు తీర్చు దేవుడు. In every situation, ప్రతి విషయములో, ప్రతి సందర్భంలో he trusted God to him. కేవలము దేవుని మీద మాత్రమే ఆధారపడి తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. That kind of Christian life we have to lead, మనము కూడా అలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించవలసిన వారముగా ఉన్నాము. because he laid that footsteps for us. అందుకోసమే ఆయన మన కొరకు ఈ అడుగు జాడలను ఉంచాడు. He personally bore all our sins, ఆయన వ్యక్తిగతముగా తన శరీరమందు పాపమునంతటిని మోసాడు. so that we may die to sin, మనందరి పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాడు. so that we may live to righteousness. మనము నీతి యందు జీవించాలని ఆయన చనిపోయాడు. So we have to trust God and commit ourselves to God. మనల్ని మనము ఆయనకు సమర్పించుకుందాము. మనల్ని మనము ఆయన కొరకు, ఆయన అడుగు జాడలందు నడిచి ఆయన కొరకు మనల్ని మనము సమర్పించుకుందాము. The God who judges fairly, ఖచ్చితంగా దేవుడు న్యాయమైనటువంటి తీర్పునే ఇస్తాడు. so that we may die to sin and live to righteousness. మనము ఖచ్చితంగా నీతివంతమైనటువంటి తీర్పునే పొందుతాము. May God bless you all. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. We will pray for you. మీ కొరకై ప్రార్థన చేద్దాము. Loving Heavenly Father, ప్రభు, ప్రియమైనటువంటి దేవా, we thank you for this evening. ఈ సాయంకాలం వేళ మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం Thank you for teaching all of us through your Holy Spirit. మీ పరిశుద్ధాత్మ ద్వారా ఇంతవరకు మేము మాట్లాడిన మాటలన్నిటిని బట్టి స్తోత్రాలు. Thank you for showing all your footsteps. మీ యొక్క అడుగు జాడలను మాకు చూపించినందులకే మీకే స్తోత్రములు. Lord, help us to obey to our Father. ప్రతి బిడ్డ తండ్రి యందు విధేయత చూపించినట్లుగా తండ్రి మాకు సహాయం చేయి. Lord, help us to endure the cross, ignoring all the shame and guilty. మా యొక్క పాపములను, శాపములన్నిటిని తీసివేసుకుని కేవలము నీ అడుగు జాడలను జీవించడానికి ప్రతి బిడ్డను ఆయత్తపరచండి. Lord, help us to live for your glory. మీ యొక్క ఉన్నతమైన మహిమను మాకు చూపించు దేవా, మీకే స్తోత్రాలు. Help us to crucify ourselves.
మమ్మలను మేము తండ్రి సిలువ వేయబడిన వారముగా జీవించడానికి మాకు సహాయం చేయండి. Help us to follow the footsteps of boasting of cross. ఖచ్చితంగా క్రీస్తు సిలువ యందు మాత్రమే అతిశయించి నీ అడుగుజాడలను అనుసరించి నడవడానికి మీ కృప మీ సహాయమును అనుగ్రహించండి దేవా. Lord, help us to commit ourselves for any reason. మా Trusting on God. యొక్క ప్రతి సందర్భంలో మా యొక్క ప్రతి విషయంలో కూడా మమ్మలను మేము మీకు సమర్పించుకునేలాగా మీ కృపని మీ జ్ఞానమును అనుగ్రహించండి. Lord, help us, Lord, to have no differences in దేవా, the church of God. ఏ విధమైనటువంటి భేదము లేక అయ్యా మరి సంఘమందు మాత్రమే మరి క్రీస్తు సంఘమందు మాత్రమే మేము జీవించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. Thank you for making all our different people as one body. దేవా, మరి అనేకమైనటువంటి శరీరములు నన్ను కూడా అనేక దేశములు నన్ను కూడా ఒక్క శరీరంలోనికి తీసుకుని వచ్చినందుకు ఒక్క శరీరంలో ఐక్యపరిచినందుకు మీకే స్తోత్రాలు. Thank you, Lord, for all your blessings through the cross. సిలువ ద్వారా అనేకమైన ఆశీర్వాదములు అనేకమైన దీవెనలు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు తండ్రి. Lord, thank you for the verse, the message of Christ, the message of cross is giving a power of God to the people. సిలువను గురించినటువంటి శక్తి, సిలువను గురించినటువంటి వార్తను గురించినటువంటి మరి ఈ విధమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు తండ్రి. Lord, thank you very much for this wonderful message you have given to ఈ us. దినాన మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన ఉన్నతమైనటువంటి ఉపదేశం నిమిత్తం మేము మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. Help us all to follow your footsteps. ప్రతి ఒక్కరు కూడా మీ అడుగు జాడలను నడచలాగున మీ అడుగు జాడలను అనుసరించి జీవించలాగున మీ కృపను Help అనుగ్రహించండి. us to experience the blessings of cross. దేవా, మరి సిలువ యందు ఉన్నటువంటి ఆశీర్వాదములన్నింటినీ పొందడానికి ప్రతి బిడ్డకు మీ సహాయమును అనుగ్రహించండి. In Christ Jesus' name we pray. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ షారోను టీవీ ద్వారా మరి అనేక విధమైనటువంటి ప్రసంగములు అనేక విధమైనటువంటి బోధలు మీరు వింటూ ఉన్నారు. మరి అనేకులకు ఈ మాటలు తెలియజెప్పండి. అనేకులను ఈ టీవీ వద్దకు వచ్చి నీ మాటలు వినలాగున మరి అనేకులు వినలాగున మీ స్నేహితులకు తెలియజేయండి. ఈ పరిచర్య నిమిత్తమై ప్రయాసపడుతున్నటువంటి మరి విజయపాల్ గారిని ఆయన పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేయండి. మరి చెప్పినటువంటి మా నిమిత్తమై మా పరిచర్య నిమిత్తమై కూడా ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి ఆంగ్లమును తర్జుమా చేయడంలో ఏదైనా చిన్న చిన్న లోపములు ఉన్నట్లయితే దయచేసి సరిచేసుకోగలరని ప్రభువు నామమున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడు మనం దీవించును గాక. May the love of God, దేవుని యొక్క ప్రేమయు, the grace of our Lord Jesus Christ, యేసుక్రీస్తు యొక్క కృపయు, the communion of Holy Spirit, the fellowship of Holy Spirit పరిశుద్ధాత్మ యొక్క సహవాసం be with us all now and ఎప్పుడు ever. ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించుదురు గాక. God bless you all. థ్యాంక్ యూ. మీకు అందరికీ దేవుని దీవెనల ఆశీర్వాదములు కుమ్మరించబడును గాక. Amen. ఆమేన్. Amen. థ్యాంక్ యూ.